మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. సంక్రాంతి కోడిపందాలు గోదావరి జిల్లాలు మీరు చూస్తే ఇదంతా ఒక ఆనందకరమైన రీతిలో సంక్రాంతి పండుగ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గోదావరి జిల్లాల ప్రజలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నేను ఒక పందెంబరి వద్ద ఉన్నా. నా వెనకాల చూస్తే ఏదో ఒక కొత్త సినిమా రిలీజ్ అయితేనో, ఒక పెళ్లి వేడుక జరుగుతుంటేనో, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఏ విధంగా అతిథులు గెస్టులు వస్తారో ఆ విధంగా ఇక్కడ సుమారుగా 2000 బైకులు 3000 కార్లు ఉన్నాయంటే కోడి పందాలు చూడటానికి గోదావరి జిల్లాల ప్రజలు ఎంత ఉత్సాహంగా వస్తారనేది మనం చూడొచ్చు. మొత్తం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అనమాట. ఫ్యామిలీ మెంబర్లు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ముసలి లేకపోతే పేద సంపన్న అనే వర్గాల తేడా లేకుండా, కులమతాల తేడా లేకుండా, రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేకుండా మొత్తం అందరూ కూడా ఈ కోడి పందాలు చూడ్డానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నది ఏలూరు జిల్లాకు సంబంధించిన ఒక బరిలో ఉన్నాం. ఇది ఒక మీడియం బరి. అలాంటిది భీమవరం కానీ, లేకపోతే అక్కడ గొల్లవాణి తిప్ప భీమవరం నియోజకవర్గానికి సంబంధించి కానీ, ఉండి నియోజకవర్గంలో పెదమీరంలో ఏర్పాటు చేసినటువంటి బరి దగ్గర ఇంకా ఎన్ని కార్లు ఉంటాయో, ఎన్ని బైకులు ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంతమంది కూడా ఇంటిల్లిపాది కూడా గతంలో ఏదైనా సినిమాకి వెళ్ళేవారు, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళేవారు, ఏదైనా చిన్న ఎగ్జిబిషన్ లాంటిది పెడితే ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కోడి పందాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోడి పందాల పాసుల కోసం ఎగబడుతున్నారు. కోడి నిర్వాహకులు చుట్టూ తిరుగుతున్నారు. కాళ్ళెరిగేలా చుట్టాలు వస్తున్నారు. కోడి పందాల పాసులు ఇప్పించండి అంటూ కూడా అన్ని రకాల బైకుల మోడళ్ళు, ఎన్ని మార్కెట్లో కొత్తగా ఎన్ని కార్లు వస్తే అన్ని కార్ల మోడళ్ళు కూడా ఇక్కడే కనపడుతున్నాయి. చాలా సరదాగా సంక్రాంతికి సంబంధించి కోడిపందాల వ్యవహారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్క కోడిపందాలు కాదు, కోడిపందాల చుట్టూ పేకాట కానీ, లేకపోతే గుండాట కానీ అందరూ ఆ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కోడిపందాలు చూడడానికి వస్తున్నారు. యువత ముఖ్యంగా, మరీ ముఖ్యంగా మహిళలు బెట్టింగ్ కూడా పెడుతున్నారు. కోడిపందాల మీద బెట్టింగ్ పెట్టి తమ అదృష్టాన్ని వాళ్ళు కూడా పరీక్షించుకున్నారు. రాను రాను కోడిపందాలు అనేది కొంత ఒక కుటుంబ కార్యక్రమం అయిపోయేలా ఉంది. ఎవరినైనా కూడా సాంప్రదాయబద్ధంగా వస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి, మనం కోడిపందాలను ప్రోత్సహించాలంటున్నాం. మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి దృష్టి పెడుతుంది? కేవలం 4 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చి ఊరుకుంటారా, లేకపోతే ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తారా అనేది కొంత వేచి చూడాలి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.